ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి నిధులు విడుదలయ్యాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయబోతున్నారు. ఇందుకోసం 2,746 కోట్లను గ్రామ వార్డు సచివాలయాలకు విడుదల చేసింది ప్రభుత్వం. అటు కొత్తగా మంజూరైన 7,872 మంది పెన్షన్ లబ్ధిదారులకు సైతం నిధులు విడుదల చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పెన్షన్ల కోసం 32,143 కోట్ల బడ్జెట్ కేటాయించగా ఇందులో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2025 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి 16,366 కోట్లు విడుదలయ్యాయని మంత్రి తెలిపారు. ఇక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉందని, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు వంటి నిరుపేద నిస్సహాయ వర్గాల కష్టాలను తగ్గించడానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ఒక ముఖ్యమైన సంక్షేమ పథకంగా అమలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.